చరిత్రలో ఇంతకు ముందు ఎరగని రీతిలో రాయలసీమకు మహర్దశ పట్టనుంది. రాయలసీమ జిల్లాలోకి తగిన మౌలిక వసతులను కల్పించి పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలోనూ అభివృద్ధి సాగించే విధంగా ప్రణాళికను రూపొందించింది ఏపీ ప్రభుత్వం. కర్నూలు జిల్లాలోని పుచ్చకాయలమాడలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభలో సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధికి ప్రణాళికను ప్రకటించారు. రాయలసీమలో 7.5 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిపారు. రాయలసీమలో సోలార్, విండో పవర్ ఉత్పత్తికి భారీ ఎత్తున కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని, దీని ద్వారా రాయలసీమను దేశంలో గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చబోతున్నట్లు ప్రకటించారు. అన్ని గ్రామాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా స్వంత ఊరిలో ఉండే ఉద్యోగం చేసుకోవచ్చు అన్నారు. కర్నూలు నుండి బళ్ళారికి జాతీయ రహదారిని తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్న చంద్రబాబు, కర్నూలులో ఏపీ హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఓర్కల్ ను ఇండస్ట్రియల్ కారిడార్ మార్చడం ద్వారా వేల కోట్ల విలువైన పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతున్నాయని, దాని ద్వారా స్థానికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలియజేశారు. చంద్రబాబు పుచ్చకాయలమాడలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం వెళ్తూ ఖజాను ఖాళీ చేసి వెళ్లిందని, అయినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లే కార్యాచరణలో కూటమి ప్రభుత్వం ఉందని, రాయలసీమకు మహర్దశ పట్టనుందని చంద్రబాబు పేర్కొన్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.